కాలపు నీతిమంతులకు ఇవ్వని ఘనత ఈ రోజున కుంటి పడిపోయిన మన బ్రతుకులకు దేవుడి వాళ్ళని ఆశపడుతున్నాడు. ఇంతకంటే భాగ్యం మనకి ఏముందండి? స్తోత్రం, స్తోత్రం. ఆయన మనతో, మనము ఆయనతో సహవాసము చేయాలని ఆశపడుచున్న దేవుడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కృపైన మాట చెప్తాను, గట్టిగా చప్పట్లు కొడతారా? అద్భుతమైన మాట చెప్తాను. పాత నిబంధన కాలంలో ఆదికాండం మొదలుకొని మలాకీ పుస్తకం వరకు వారితో ఉన్న దేవుడు ఆయన. ఏంటంటే He was with them. ఆయన వారితో ఉన్న దేవుడు. క్రొత్త నిబంధనలోనికి వచ్చేటప్పటికి ఆయన మనలో ఉండాలని ఆశపడుతున్న దేవుడు. పాత నిబంధనలో అబ్రహాము లాంటి విశ్వాసం కలిగిన వారు ఎవరైనా ఇక్కడ ఉన్నారా? అంత విశ్వాస వీరుడైన ఆయన లో లేడంట, ఆయన తో ఉన్నాడంట. సూర్య చంద్ర నక్షత్రములను ఆపిన యెహోషువ లాంటి వారు ఎవరైనా ఇక్కడ ఉన్నారా? అంత ఘనమైన కార్యం చేసిన యెహోషువతో ఉన్నాడంట. దేనికి చేత కాని పనికిరాని మన బ్రతుకులలో ఉండాలని ఆశపడుతున్న దేవుడు ఆయన. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హనోకు దేవునితో నడిచెను, అందుకే అతడు మరణము చూడకుండా కొనిపోబడిన కృప పొందిన హానోకుతోనే ఉన్నాడంట. ఎందుకు? పనికిరాని మన బ్రతుకులలో ఉండాలని ఆశపడుతున్న దేవుడు ఆయన. స్తోత్రం. That is the greatest difference between the Old Testament saints and the saints of New Testament. ఆయన వారితో, ఆయన మనలో. ప్రైజ్ ది లార్డ్. వారితో, మనలో. ఆశ్చర్యం చెప్పనా? ఆదికాండం మొదలుకొని మలాకీ పుస్తకం వరకు దేవుని మహిమ ఎప్పుడు దిగి వచ్చినా దానికంటే ముందుగా దేవుని వాక్యములు మనం చూస్తున్న సందర్భాలను తెలుసా? ఉదాహరణగా మీరు బైబిల్ తీయవలసిన పని లేదు. యెహోషువ పుస్తకం 3వ అధ్యాయంలోకి వెళ్తే, రేపు యెహోవా మన మధ్యలోనికి వేంచేయబోతున్నాడు గనక పాలెమును శుభ్రపరచండి. ఆయన రావాలి అంటే పాలన ఏం కావాలంట? శుభ్రం చేయబడాలి. అద్భుతం చెప్పన, ఏటికి ఒక్కమారు యాజకుడు అతి పరిశుద్ధ స్థలములో దేవునితో సహవాసము చేయడానికి వెళ్ళినప్పుడు నడుముకు గంటలు, కాళ్లకు తాడుగట్టుకుని లోపలికి వెళ్ళేవాడు. ఎందుకు తెలుసా? దేవునితో సహవాసం చేయాలంటే నిమిత్త మాత్రుడైన మానవునికి సాధ్యము కాదు. అతి పరిశుద్ధులై ఉండాలి, పాపము లేని వాడై ఉండాలి, శుద్ధీకరింపబడిన వాడై ఉండాలి. ఏ మాత్రము పాపముతో ఉండి అతడు అతి పరిశుద్ధ స్థలములో దేవునితో సహవాసం చేయడానికి వెళితే వాడు అక్కడే